వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ పనులను శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం గారు పాల్గొని పనులను ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. రోడ్డు నిర్మాణంతో పాటు గ్రామ ప్రజలకు రాకపోకలకు సులభంగా అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ, సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. మన ఇసుక వాహనం పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. తహసీల్దార్ శ్రీనివాస్ చారి. ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోల్చారం తహసీల్దార్ శ్రీనివాస్ చారి సూచించారు. బుధవారం కోల్చారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న వారు, అలాగే ప్రభుత్వ సివిల్ వర్క్ చేసే వారు ఈ పథకానికి అర్హులని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక ట్రాక్టర్ ఇసుక 612 కాగా ప్రభుత్వ పనుల కోసం 1173 నిర్ణయించబడిందన్నారు. సిటిజన్ యాప్ ద్వారా ఆన్లైన్ లో చెల్లింపులు చేయాలని సూచించారు. ఇసుక కోసం దరఖాస్తు చేసుకునే వారు అవసరమైన పత్రాలు, ట్రాక్టర్ వివరాలను సంబంధిత పంచాయతీ కార్యదర్శికి సమర్పించాలన్నారు. కార్యదర్శి పరిశీలించి తహసీల్దార్ కు సిఫారసు చేయాలని, అనంతరం తహసీల్దార్ అనుమతి ఇస్తారని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాత్రి వేళలో అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీనివాస్ చారి హెచ్చరించారు. నేను తహసీల్దార్ కుల్చారం మాట్లాడుతున్నాను. ప్రభుత్వము ఈ రోజు నుంచి మన ఇసుక వాహనము అనే యాప్ను తీసుకురావడం జరిగింది. TGMIV ద్వారా ఈ యొక్క ఇసుక వాహనంను యాప్ను రూపొందించడం జరిగింది. దీని ప్రకారంగా గ్రామంలో ఎవరైతే ఇసుక అవసరం ఉందో, అంటే ఇందిరమ్మ ఇల్లు కట్టే వాళ్ళకు కానీ మరియు ప్రభుత్వ సివిల్ వర్క్స్ ఎవరికైతే పొందినారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఇసుకను ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాప్ తీసుకురావడం జరిగింది. ఈ మన ఇసుక వాహనం ద్వారా మరి ఇందిరమ్మ ఇండ్లు కట్టే వాళ్లకు ఈ యొక్క సంబంధిత రీచ్, అంటే మండలంలో ఉన్నటువంటి ఏదో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి రీచ్ ద్వారా ఇసుకను పొందడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే దీనికి కొంత ఫీజు కూడా ఉంటుంది. ఆ ఫీజు అనేది ఇందిరమ్మ ఇండ్లకు వచ్చేసి 612 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ సివిల్ వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు ఒక ట్రాక్టర్కు 1173 రూపాయల లెక్కన ఫీజు ఉంటుంది. ఇవంతా కూడా గవర్నమెంట్ ఆన్లైన్ ద్వారా మాత్రమే మనం పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందిరమ్మ ఇంటికి ఎవరికైతే ఇసుక అవసరం ఉందో, ఎన్ని ట్రాక్టర్లు ఉంటుందో అన్ని ట్రాక్టర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మరి ఆ ఇసుక ఇందిరమ్మ ఇంటికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీని, ఆ యొక్క వెహికల్ యొక్క ఆ ట్రాక్టర్ ఇసుక తీసుకొచ్చే వాహనం యొక్క నెంబరు, ఆర్సీ బుక్, అదేవిధంగా డ్రైవర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ యొక్క సిటిజన్ యాప్ ద్వారా వెళ్ళి అక్కడ మనము ఇసుక వాహనం అనే యాప్లో అప్లోడ్ చేస్తే వాటన్నిటిని కూడా ఆ సంబంధిత పంచాయత్ సెక్రటరీ వెరిఫై చేసి ఆ వారికి ఎక్కడైతే అనుకూలంగా రీచ్ ఉంటుందో ఆ రీచ్ ద్వారా ఇసుకను పొందడానికి అనుమతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అంతటిని కూడా అనుమతి పత్రం తహసీల్ ద్వారా పొందవచ్చు. ఆ యొక్క అనుమతి పత్రం తీసుకొని సంబంధిత రీచ్కి వెళ్ళి ఆ యొక్క ఇసుకను అనేది, ఆ ట్రాక్టర్ యొక్క ఇసుకను అనేది తీసుకొని సంబంధిత ప్లేస్లో వాళ్ళు అన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అవకాశం అనేది ప్రభుత్వము ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఈ యొక్క ఇసుక వాహనం అనే యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని ప్రతి ఒక్కరు కూడా మండలంలో ఉన్న వాళ్ళు, మంది ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు కానీ మరియు సంబంధిత సివిల్ వర్క్స్ వాళ్ళు కానీ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మరి ఒక ముఖ్య ఉద్దేశము ప్రజలందరికీ తెలపడము, గతంలో లాగా అర్ధరాత్రులు లేచి మరి 12 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు వెళ్ళి వాగుల్లో పడి మరి యొక్క ఇసుకను దొంగతనంగా పొందాలనేటువంటి ఏదైతే గతంలో ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఇక మర్చిపోవాలని, ఒకవేళ అదేవిధంగా చేస్తామంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇందు మూలంగా హెచ్చరించడమైనది. ఎందుకంటే ప్రభుత్వము ప్రజల అవసరాల కొరకై ఇటువంటి మంచి యాప్లను తీసుకురావడము, ప్రజలకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది కనుక వాటిని ప్రాపర్గా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.